వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. సర్కార్ తీరుపై ఇవాళ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వివరించనుంది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, నిన్న మిర్చి యార్డ్ పర్యటనలో చూస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పోలీసులు సెక్యూరిటీ కల్పించిన దాఖలాలు కనిపించట్లేదు. కొంతమంది పోలీసులు ఉన్నా చూస్తూ ఉన్నారు తప్ప సెక్యూరిటీ కల్పించిన పరిస్థితి అక్కడికి ఎక్కడ కనిపించలేదు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే విషయంలో చంద్రబాబు సర్కారు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కాదు, గతంలో నుంచి అంటే దాదాపు 8-9 నెలలుగా కూడా ఇదే వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో భద్రత కల్పించాలో ఆ భద్రతను ఖచ్చితంగా కల్పించి తీరాల్సిందే అంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పుడు కూడా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర వేయడం లేదు. ఇందులో భాగంగా నిన్న కనుక చూస్తే నిన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడ కనీసంగా కూడా పోలీసులను అక్కడ భద్రత కోసం కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. యార్డ్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి మళ్లీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఏ ఒక్క కానిస్టేబుల్ కూడా కనీసం మార్కెట్ యార్డ్ లో కూడా పెట్టలేదు. బయట మాత్రం ప్రెస్ మీట్ జరిగే ప్రాంతంలో కొంతమంది ఒక పాతగుంటూరుకు సంబంధించినటువంటి ఒక సిఐ, ఎస్ఐతో పాటు 10 మంది కానిస్టేబుల్ రోడ్డు అవతల నిలబడి చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం అక్కడ జరుగుతున్నటువంటి తోపులాట గాని వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో జగన్ అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి ఒక దశలో తిరిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. చివరికి మళ్లీ వెహికల్ దగ్గరికి వెళ్లి కొంతమంది మీడియాతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది, భద్రత ఎందుకు కల్పించట్లేదు అంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా మరికొద్దిసేపట్లో రాజ్భవన్ కలబోతున్నారు. గవర్నర్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం జగన్ భద్రతకు సంబంధించి అవలంబిస్తున్నటువంటి వైఖరి మీద ఫిర్యాదు అయితే చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ని కలిసి మరోసారి కంప్లైంట్ చేసేందుకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు, అమ్మటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఖచ్చితంగా 11 గంటలకు రాజ్భవన్ వెళ్తున్నారు. అక్కడ గవర్నర్ ని కలిసి ఫిర్యాదు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇదే కాదు, గతంలో కూడా అనేక సార్లు వినకొండ వెళ్లే పర్యటన సందర్భంగా కూడా ఇప్పుడు రషీద్ హత్య జరిగినప్పుడు తాడేపల్లి నుంచి వెనుకొండ వెళ్లడానికి దాదాపు 8 గంటల సమయం పట్టింది. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం పోలీసులను భద్రత కల్పించకపోవడం, దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి వెహికల్ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యి మొరాయించినటువంటి వెహికల్, అలాంటి కారులో వెళ్లడానికి ముందుకు కదలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ఏ స్థాయిలో భద్రత కల్పించాలి, ఎలాంటి వెహికల్స్ కల్పించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతిసారి కూడా జగన్ పర్యటన ఉందనగానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భద్రత కల్పించకుండా చేయడం, ఆ పర్యటన పూర్తిగా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇలా అనేక దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నేపథ్యంలో వీటన్నింటి మీద గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మరికొద్దిసేపట్లో అంటే ఖచ్చితంగా 11 గంటలకు రాజ్భవన్ కి వెళ్లి అక్కడ గవర్నర్ కలిసి కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.